యుఎస్ఏ ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల మన ఇండియాకి ఎంత నష్టమో తెలుసా? ఇరాన్ అమెరికా మధ్య టెన్షన్స్ ఇప్పుడు ప్రపంచానికి ప్రాణవాయువు లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ పై పడ్డాయి. ప్రపంచం మొత్తం వాడే ఆయిల్ లో 30% ఈ చిన్న మార్గం నుండే రవాణా అవుతుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైన ఆధారపడుతోంది. ఒకవేళ ఈ రూట్ గనుక బ్లాక్ అయితే మన దేశానికి వచ్చే ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయి తీవ్రమైన సప్లై షార్టేజ్ ఏర్పడుతుంది. డేటా ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు కేవలం 10% పెరిగినా మన దేశ జీడిపి 0.3% డౌన్ అవుతుంది. జీడిపి డౌన్ అవడం అంటే దేశ ఆర్థిక వృద్ధి మందగించి ఇండస్ట్రీస్ దెబ్బతినడం మరియు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం. అదే సమయంలో ఇన్ఫ్లేషన్ 0.4% పెరగడం వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దీనికి తోడు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రిస్క్ పెరగడం వల్ల షిప్పింగ్ ఛార్జీలు 50% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఫలితంగా విదేశాల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర గూడ్స్ ధరలు అమాంతం పెరుగుతాయి. మరోవైపు రూపాయి విలువ పడిపోవడంతో బంగారం ధరలకు రెక్కలొస్తాయి. ఇది మధ్యతరగతి కుటుంబాల సేవింగ్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ వద్ద నెలకొన్న ఈ ఇన్స్టెబిలిటీ గ్లోబల్ మార్కెట్ తో పాటు ప్రతి భారతీయుడి జేబుపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపబోతోంది. దీంతో పరిస్థితులు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.